హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నా. సో వెల్కమ్ బ్యాక్ టు వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అనమాట. ఇవాళ అయితే రేపు వరలక్ష్మి వ్రతం, రేపు ఫ్రైడే, సో ఇవాళ థర్స్డే అనమాట. పూజ కోసం అయితే మా ఇంటికి వచ్చాను విలేజ్కి. సో వాళ్ళైతే ఇప్పుడు ఇంకా ఏమీ చదవలేదు, డెకరేషన్స్ ఏమీ చేయలేదు, అండ్ డెకరేషన్ చేసేంత ఓపిక కూడా లేదనమాట. రేపు మార్నింగ్ త్వరగా లేవాలి, డెకరేషన్ అంతా చేసుకోవాలి, మొత్తం ఫొటోస్ అన్నీ కూడా క్లీన్గా పెట్టుకోవాలి, అప్పుడు నేను రెడీ అవ్వాలి. సో చూడాలి. నాకైతే ఫుల్ టెన్షన్, అసలు నిద్ర కూడా పట్టట్లేదు, ఎలా జరుగుద్ది ఏంటి రేపు అని. సో ఏమైనా ఇలాంటి చిన్న చిన్న పూజలు కట్ట ఉంటే నాకు త్వరగా నిద్ర పట్టదు అనమాట. రేపు ఎప్పుడు మార్నింగ్ అవుద్ది, ఎప్పుడెప్పుడు అన్ని సర్దుకోవాలి, టైం సరిపోదేమో అన్నట్టు అనుకుంటా నేను ఉంటాను. అందుకే నిద్ర పట్టట్లే. అండ్ గోరింటాకు పెట్టుకున్నా. యాక్చువల్లీ నేను మార్నింగ్ పెట్టేసుకున్నాను మా ఇంటికాడ ఉన్నప్పుడు, ఇక్కడికి వచ్చే ముందు. సో పెట్టేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఎక్కువ పని లేదు. సో లెట్స్ సి రేపంతా ఏం జరుగుద్ది ఏంటి అనేది ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సి ఏం జరుగుద్దో. హోప్ అంతా మంచిగా జరగాలి, అమ్మవారు అన్నీ కూడా మంచిగా జరిపించుకోవాలని కోరుకుంటున్నాను. సో రేపు కలుసుకుందాం. బై బై. చాలా 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 ఫాస్ట్గా లేక్ చేశాను నేనైతే. ఫుల్ నిద్ర వస్తుంది, బట్ అయినా సరే తప్పదు. ఫస్ట్లీ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసి అప్పుడు మిగిలిన పనులు చూసుకుందాము. సో ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి వచ్చేస్తుండే. ఫుల్ హెయిర్ ఇంకా వెట్గానే ఉంది, బట్ ఇంకా టైం లేదు మనకి, ఇప్పుడే స్టార్ట్ చేయాలి. దేవుడి దగ్గర మొత్తం అన్ని సదర్ గైస్ మొత్తం ఇట్లా బుట్లు అయితే పెట్టేసి వీటికి కూడా మంచిగా పెట్టేసా. సో అమ్మవారి ఫోటో పెట్టడానికి అయితే ఈ పీట తీసుకున్నాము. దీనైతే ఇప్పుడు నేను వెట్ క్లాత్తో మొత్తం తుడిచేసి అప్పుడు పసుపు రాసి కుంకుమ అండ్ వరిపిండి బొట్లు పెడతాను. నాకు ఈ పూజ అన్నిట్లో సదరడంలో ఇది సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట. నేను ఎప్పుడు ముగ్గులు వేయలేదు, ముగ్గులు వేయడంలో అంత ఎక్స్పర్ట్ని కూడా కాదు. నేను వేసింది ఎలా వచ్చిందో చూడండి గైస్. నేనే నమ్మలేకపోతున్నాను ఇంత మంచిగా ముగ్గు వచ్చిందని. లైక్ ఎప్పుడు ఇంత పర్ఫెక్ట్గా రాలేదు. మేబీ ముగ్గు వేసి వరిపిండి చాలా మంచిది, చాలా చెప్పినట్టు వచ్చింది అనమాట. ఇదేంటి డిఫరెంట్గా ఉంటే, బట్ ఓకే, ఇట్స్ ఓకే, పర్వాలేదు, పట్టించుకోకండి. సో ఇలా బొట్లు అన్నీ పెట్టేసి ఇట్లా ఉంచాను. అండ్ ఇక్కడ ఇలా నార్మల్గా పెట్టకూడదు, సో అందుకు పసుపు కుంకుమ అక్షంతలు వేసాను. ఇప్పుడు ఫ్లవర్స్ కూడా పెడతాము. దట్స్ ఇట్. సో ఇప్పటి వరకు అయితే ఈ మాత్రమే సదరగలిగాను. ఇలాగ పసుపు విఘ్నేశ్వరిని కూడా చేసుకుని అన్నీ రెడీ చేసుకున్నా. మోస్ట్లీ అన్నీ సదిరేసా పూజ దగ్గర. అది ఎలా సదిరాని చూపిస్తాను, మీరు రండి. నేనైతే మొత్తం తెచ్చిన ఫ్రూట్స్ ఇవన్నీ సర్దేసా, బట్ అమ్మవారి దగ్గర అయితే ఇలాగ ప్రసాదాలు పెట్టాలి కదా, అవన్నీ మా అమ్మమ్మ అయితే రెడీ చేస్తున్నారు. అదేంటో నేను ఎంత సర్దినా కూడా మా మమ్మీ చేసినంత బాగా నేను సర్దలేకపోతున్నానా అనిపిస్తుంది నాకు. బట్ ఓకే, ఇప్పుడు అదంతా ఆలోచిస్తూ కూర్చుంటే రెడీ అవ్వలేము కాబట్టి ఫాస్ట్గా రెడీ అయిపోయి వచ్చేస్తా. సో ఫైనలీ ఇంత సింపుల్గా అయితే రెడీ అవుదాం అనుకున్నా, బట్ హెవీ అయిపోయింది అనుకుంటున్నా. ఓకే ఫైన్, పర్వాలేదు. ఎలా ఉన్నానో మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఐ హోప్ బాగుండే ఉంటాను అనుకుంటున్నా. నేను రెడీ అయ్యి వచ్చేసరికి ప్రసాదాలు అన్నీ కూడా రెడీ చేసేసి మొత్తం సర్దేసి క్లీన్ చేసి చెట్టారనమాట. సో లెట్ స్టార్ట్ పూజ. మాకు ఇలా పూజ చేసుకోవడానికి పంతులు గారు ఇవన్నీ మంత్రాలు ఏమి ఉండవు. జస్ట్ మేము నార్మల్గా ఎటువంటి ఉపవాసాలు చేసేటప్పుడు ఎలా చేస్తామో అలాగే చేసుకుంటాం. అవన్నీ సర్దుకుని రెడీ అవి చేయాలంటే కొంచెం టఫ్ అయిన పనే, బట్ చెయ్యాలి కదా. ఎలా జరుగుద్ది ఏంటి అని అనుకుంటూనే చాలా బాగా జరిపించేసుకున్నారు అమ్మవారు. సో మీరు కూడా మంచిగా బ్లెస్సింగ్ తీసేసుకోండి మా ఇంటి వరలక్ష్మి దగ్గర. మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీరు చూస్తున్నప్పుడు ఏమైనా తెలిసి కానీ తెలియక కానీ తప్పులు చేస్తే వాటిని ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు, నాకు వచ్చినంత వరకు చేశాను అనమాట. పసుపు కుంకుమ పువ్వులు వేసి అక్షంతలు తర్వాత నైవేద్యం. బయట నుంచి వచ్చే నాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి, వాటికి మనం ఏం చేయలేము. సో
అలా అనుకున్నట్టు అనుకోకుండా చాలా 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 బాగా అయిపోయింది పూజ. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా ఫ్యామిలీకి కావాలి. సో పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే మా ఇంటి దగ్గరలో ఉన్న టూ టెంపుల్స్కి అయితే వెళ్ళొచ్చేసాను. ఇప్పుడు ఫస్ట్లీ మెయిన్గా నేను చేయాల్సిన పని ఏంటంటే ఈ అవుట్ఫిట్ మొత్తం మార్చేసి కంఫర్టబుల్ అవుట్ఫిట్లోకి వచ్చేసి అప్పుడు టిఫిన్ చేయాలి. మన అమ్మాయిలందరికీ రెడీ అవ్వడం చాలా 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 ఈజీ. బట్ ఇవన్నీ తీసి సదరడం అనేది పెద్ద టఫ్ పని అనమాట. అందుకు నేను ఫొటోస్ కూడా తీసుకునే అంత ఖాళీ లేదు అన్న ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. సో తీసుకున్న వీడియో క్లిప్స్లో అయితే స్క్రీన్ షాట్స్ తీసుకుని ఫొటోస్ కింద అయితే చేసుకున్నా. సో ఇక్కడితో పూజ అంతా కూడా చాలా బాగా అయింది. నైట్ నేను మీతో మాట్లాడింది గుర్తుందో లేదో కానీ అదే ఫస్ట్ క్లిప్ లో మాట్లాడింది లైక్ ఎలా జరుగుద్ది ఏంటి అని ఫుల్ టెన్షన్ పడిపోతుంది అనుకున్నా కదా, చాలా 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 బాగా జరిగింది. అండ్ అమ్మవారు అంత బాగా రెడీ చేయించుకున్నారు నా చేత. నాకు అంత మంచి బ్లెస్ గా అనిపిస్తుంది, ఎందుకంటే మొత్తం రెడీ చేసి నేను ఇవన్నీ చేశాను కదా. సో మీ అందరికి ఈ వీడియో చాలా 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 బాగా నచ్చే ఉంటుంది అని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ పూజ విధానం ఏమైనా వేరేగా ఉన్నా సరే దాన్ని మీరు అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెట్టుకుంటారు. అండ్ మీరు అనుకోవచ్చింత హెవీగా రెడీ అవ్వాలా పూజకి అని చెప్పేసి మీరని కాదు, మీరైతే అట్లా అనుకోర్లేండి. సో బయట వాళ్ళు ఎవరైనా అనుకోవచ్చు. మరి లక్ష్మీదేవి అంటే మరి మనం కూడా లక్ష్మీదేవిలో రెడీ అవ్వాలి కదా, అమ్మవారికి ఇష్టమైంది అలంకరణ. సో మనం కూడా అలంకారం బాగా చేసుకుని ఆవిడకి మంచిగా పూజ చేసుకున్నాం కదా. ఎస్. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన వెంటనే గంట వస్తుంది, దాన్ని క్లిక్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అస్సలు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.